హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం టేస్టీ మునగాకు పప్పుని ఎలా చేయాలో చూసేద్దాం. మునగాకు హెల్త్కి చాలా మంచిదండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా తప్పకుండా చూసేయండి. ఫస్ట్ దీనికోసం ఒక 3/4 కప్ కందిపప్పు, 1 ఆనియన్, 6 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా కొత్తిమీర, 2 టమాటాలు అండ్ 1 కప్పు మునగాకు తీసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కందిపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసేసుకోండి. అదేవిధంగా మనం మునగాకును కూడా నీట్గా 1-2 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి. మునగాకు హెల్త్కి చాలా మంచిదండి. ఈ ఆకులో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే జింక్, ఐరన్, కాల్షియం అండ్ మంచి ప్రోటీన్ గుణాలు కూడా ఉంటాయి. సో వీలైనప్పుడంతా ఈ ఆకును తినండి. మనకి అంత ఈజీగా దొరకదు, ఇది ఒకే సీజన్లో దొరుకుతుంది కాబట్టి వీలైనప్పుడంతా తినేయండి. అలాగే ఇందాక తీసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా నీట్గా ఒకసారి వాష్ చేసేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకొని, దాంతోపాటు మనం ఇందాక తీసి పెట్టుకున్న టొమాటోస్ అండ్ ఆనియన్స్ని కూడా చిన్నగా సన్నగా తరుక్కొని వీడియోలో చూపించిన విధంగా కుక్కర్లోకి యాడ్ చేసుకొని, తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని హాఫ్కి తుంచేసి యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు చింతపండు, జీలకర్ర అండ్ ధనియాన్ని వీడియోలో చూపించిన విధంగా చేత్తో ఒకసారి నలిపేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత చిటికెడు పసుపు కూడా యాడ్ చేసి 3 మీడియం గ్లాస్మైన వాటర్ యాడ్ చేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ నూనె కూడా యాడ్ చేసి కుక్కర్ మూత మూసి పెట్టేసుకొని, తర్వాత దీన్ని స్టవ్ మీద మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. 3 విజిల్స్కి పప్పు బాగా ఉడుకుతుందండి. సో 3 విజిల్స్ సరిపోతాయి. వీడియోలో చూసారు కదా, పప్పు బాగా మెత్తగా ఉడికింది, సరిపోతుంది ఈ మాత్రం ఉడికితే. దీంట్లో నేను ఒక స్పూన్ కారం పొడి యాడ్ చేసుకొని బాగా పప్పు మెదిగేంత వరకు ఎనుపుకుంటున్నాను. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ఎనుపుకోండి. ఇందాక ఉప్పు యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఉప్పు యాడ్ చేసి మరొకసారి ఎనుపుకున్నాను నేను. తర్వాత ఈ పప్పుకి మనం పోపు పెట్టబోతున్నాం. పోపు కోసం కడాయిలో కొద్దిగా నూనె తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని యాడ్ చేసి ఎర్రగడ్డలు ఎర్రపడేంత వరకు దీన్ని వేయించుకున్నాను. అలా వేయించుకున్న దాన్ని ఆ పోపుని పప్పులో యాడ్ చేసేసి ఆ పోపు అంతా పప్పుకు పట్టేంత వరకు స్పూన్ యూజ్ చేసి బాగా మిక్స్ చేశానండి. ఈ మునగాకు పప్పు అన్నంలోకి కాంబినేషన్గా నేను మజ్జిగలో మిరపకాయలు వేయించుకుంటున్నాను. ఈ మజ్జిగలో మిరపకాయలు చాలామందికి తెలిసే ఉంటాయి. మజ్జిగలో పచ్చిమిర్చిని ఒక 2 to 3 డేస్ పాటు నానబెట్టేసి వాటిని ఎండబెట్టేసుకుంటే మనకి మజ్జిగలో మిరపకాయలు రెడీ అయిపోతాయి. సో నూనె వేడెక్కిన తర్వాత వీటిని యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్ల పాటు వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది, రెడీ. తర్వాత వేడివేడి అన్నంలోకి ఆ మునగాకు పప్పును యాడ్ చేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని కలుపుకొని ఆ మిరపకాయలతో కాంబినేషన్లో తింటుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలపండి. అండ్ ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరెన్నో ఉన్నాయి. చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. బాయ్.